హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఈరోజు మీకు ఏపీ బడ్జెట్ 2021-2022లోని మనకి లెక్చర్ నెంబర్ 5 అండి. సో 5th సెషన్. సో ఈ సెషన్లో నేను మీకు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద గవర్నమెంట్ ఏంటేంటి మనకి అంటే డిఫరెంట్ స్కీమ్స్ మీద ఎంత ఖర్చు పెడుతుంది అంటే చూద్దాం, ఓకేనా. సో వైఎస్ఆర్ ఆసరా కింద వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటాయి. సో టు రీఇంబర్స్ ద ఎంటైర్ అవుట్ స్టాండింగ్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్లో ఫస్ట్ వన్ ఈజ్ వైఎస్ఆర్ ఆసరా. టు రీఇంబర్స్ ద ఎంటైర్ అవుట్ స్టాండింగ్ బ్యాంక్ లోన్స్, ఓకే, బ్యాంక్ లోన్స్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఎస్హెచ్జి అంటే ఏంటి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని అప్పుడు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అంటే కొంతమంది మహిళలు, ఒక 10 నుంచి 15 మంది మహిళలు కలిసి ఒక గ్రూప్ని మెయింటైన్ చేస్తారనమాట. ఆ గ్రూప్ వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి మిషనరీ అంటే టైలరింగ్ చేయడమో, లేకపోతే అప్పడాలు వడియాలు చేసి అమ్మడమో, లేకపోతే ఇలాంటి ఏదైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనమాట, ఓకేనా. సో దానికారంగా ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళందరూ కలిసి బ్యాంకులో ఆ పర్టికులర్ వ్యాపారం చేయడం కోసం, ఓకేనా. సో బ్యాంక్లో లోన్ తీసుకొస్తారు, రైట్. సో దిస్ ఈజ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బ్యాంకులో లోన్స్ ఇస్తాయి. సో ఏదైతే అవుట్ స్టాండింగ్ బ్యాంక్ లోన్ అమౌంట్ ఉందో దాన్ని ఆన్ 11th April 2019 టు that to tune of 27,168 crores in the 4 installments from 2020, ఓకేనా. సో యాక్చువల్గా ఈ వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ని మనకి 2020 11th September నుంచి లాంచ్ చేస్తారు, ఓకేనా. సో గవర్నమెంట్ లాంచ్ దిస్ వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ ఆన్ 11th September 2020. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ బ్యాంక్స్కి లోన్ చేశారు, బ్యాంక్స్కి ప్రొవైడ్ చేస్తుంది ఆల్రెడీ. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు అందరూ కలిసి 10 మంది కలిసి ఏదైతే లోన్ తీసుకుంటారో ఆ లోన్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎంతో 5 లక్షల నుంచి 6 లక్షలు ఏవోని వాటికి రీఎంబర్స్మెంట్ అనమాట. వైఎస్ఆర్ ఆసరా కింద రీఎంబర్స్మెంట్ కొన్నింటిని గుర్తించి వాటికి రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అవి బ్యాంకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట డైరెక్ట్గా. అంటే ఇండివిజువల్ అకౌంట్స్కి కాకుండా బ్యాంకే ఇస్తున్నారు అనమాట గవర్నమెంట్. సో ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంటింగ్ దిస్ అమౌంట్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్స్ అలొకేషన్స్, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఇంత అమౌంట్. అండ్ ఇట్ విల్ బి బెనిఫిట్ అరౌండ్ ఎంతమంది 8.71 లక్షల మందికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రూరల్ ఏరియాస్లోని, అర్బన్ ఏరియాస్లోని బెనిఫిట్ అవుతుంది యాజ్ పర్ వైఎస్ఆర్ ఆసరా కింద. నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద ఉన్నటువంటి ఏదైతే, ఓకేనా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద ఏదైతే మనకి వాళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో బ్యాంక్ వాళ్ళు, ఆ లోన్కి తీసుకున్న లోన్కి ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది వీళ్ళకి బర్డెన్ అవ్వకుండా ఉండడం కోసం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బర్డెన్ అవ్వకుండా ఉండడం కోసం, ఏదైతే వాళ్ళు అసలు తీసుకున్నారో ఆ అసలు రీపేమెంట్ త్వరగా చేయడం కోసం, ఆ రీపేమెంట్స్ని ఎంకరేజ్మెంట్ చేయడం కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనేది రిలీజ్ అయిందనమాట. వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సో టు ఎంకరేజ్ ద బెటర్ రీపేమెంట్ కల్చర్ అండ్ రెడ్యూస్ ద ఇంట్రెస్ట్ బర్డెన్ ఆన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ హ్యాడ్ డిసైడ్ టు కంటిన్యూ ద ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రోగ్రామ్. ఇది వైఎస్ఆర్ సున్నా వడ్డీ అంటే వడ్డీ లేని రుణాలు. గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ దిస్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్కీమ్ ఆన్ 24th April. రిమెంబర్ దీస్ డేట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏపీఎస్సీ Group 1 Group 2 పాయింట్ ఆఫ్ వ్యూలోని, ఓకేనా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమాన్ని ఎప్పుడు మనకి లాంచ్ చేశారు? 24th April 2020. 24th April 2020. వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ 11th September 2020. ఇన్ కేసు ఏమైనా రాంగ్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్డ్ దిస్ అమౌంట్ 1,400 crores pertaining to the interest on loans of 2019 to 20, ఓకేనా. సో 2019-20 గాను ఇంట్రెస్ట్ అమౌంట్ 1,400 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దేర్ బై బెనిఫిటింగ్ అరౌండ్ దిస్ మచ్ ఆఫ్ ఉమెన్ అరౌండ్ దిస్ స్మాల్ హెల్ప్ గ్రూప్స్, ఒకసారి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఓకేనా. సో April 2021 టువర్డ్స్ ద ఇంట్రెస్ట్ రేట్ ఎంతవరకు గవర్నమెంట్ హ్యాస్ ట్రాన్స్ఫర్ దిస్ అమౌంట్, ఓకే. సో ఇదంతా కూడా ఏంటంటే కనుక వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఎప్పుడు లాంచ్ చేశారు? 24th April 2020 లాంచ్ చేశారు, ఓకేనా. నెక్స్ట్ April 2021కి గాను డ్యూరింగ్ దట్ ఇయర్ గవర్నమెంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేసింది? 1,112 crores అమౌంట్ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్ థర్డ్ వన్, ఇదంతా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది. సో థర్డ్ వన్ నార్మల్గా మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏమడతారంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వైఎస్ఆర్ ప్రభుత్వం లేదంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి స్కీమ్స్ని జారీ చేశారంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత అని చెప్పాలన్నమాట, ఓకేనా. అండ్ సేఫ్టీ పర్పస్ గురించి దిశ చట్టం ఎలాగో ఉంది. సో వైఎస్ఆర్ చేయూత ఏంటి అంటే కనుక 45 to 60 years ఎవరైతే ఉన్నారో ఉమెన్, ద ఏజ్డ్ బిట్వీన్ 45 to 60 years వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనమాట.
per year ఎంత the scheme envisages to provide the financial assistance of 18,750 rupees per year to women of ఇక్కడ మనకి ఎలా అడుగుతారంటే క్వశ్చన్ అని వైఎస్ఆర్ చేయూత కింద అంటే ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎలా వస్తుందంటే వైఎస్ఆర్ చేయూత కింద అమౌంట్ 15,000 రూపాయలు అని ఇచ్చి పెర్ ఇయర్ ఎస్సీ ఎస్టీ బీసీ అని లేకపోతే ఓసీ అని ఇలా ఆప్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్ 18,750 రూపాయలు పెర్ ఇయర్ టు ఉమెన్ ఎస్సీ ఉమెన్కి ఎస్టీ ఉమెన్కి బీసీ ఉమెన్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఫర్ 4 years స్టార్టింగ్ ఫ్రమ్ 2020 to 2021. సో ఇక్కడ దిస్ ఈస్ ద కీ పాయింట్ 2020 2021 అండ్ దిస్ ఈస్ ద కీ పాయింట్ 18,750 రూపీస్ పెర్ ఇయర్ ఇస్తారు. ఓకేనా, ఇక్కడ నెంబర్స్ చేంజింగ్ చేస్తారు వాళ్ళు, ఎగ్జామినేషన్లో నెంబర్స్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. 17,000 18,000 అని ఇవ్వడం జరుగుతుంది. సో రిమెంబర్ దిస్ 18,750 రూపాయలు పెర్ ఇయర్. అది కూడా ఎవరికి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఇన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓకే అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఫర్ 4 years స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది, 2020 to 2021 స్టార్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ లాంచ్ దిస్ ప్రోగ్రామ్ ఎప్పుడు మనకి ఆన్ 12th August 2020 ఓకేనా. సో వైఎస్ఆర్ చేయూత ఎప్పుడు మనకి లాంచ్ చేశారు దీని ప్రోగ్రామ్ 12th August 2020 లాంచ్ చేశారు. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. సో దిస్ వన్ 12th August 2021 లాంచ్ చేశారు. సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ మనకి అమౌంటింగ్ ఎంత 4,455 crores హ్యాస్ బీన్ రిలీజ్డ్ టు దిస్ మచ్ బెనిఫిషరీ ఉమెన్స్ 23,760,000 పీపుల్కి 23,76,000 మంది బెనిఫిషరీ ఉమెన్కి ఇది ఇవ్వడం జరిగింది. దోస్ హియర్ ద ఉమెన్ బిలాంగ్స్ టు రిమెంబర్ దిస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్ ఓకే. సో తర్వాత కూడా డిఫరెంట్ స్కీమ్స్ని లాంచ్ చేశారు. అంటే నాట్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫర్ ఆల్సో నెక్స్ట్ ఈబీసీ వాళ్ళకి కూడా బీబీసీ ఉమెన్కి అండ్ ఓసీ ఉమెన్కి కూడాను ఇస్తున్నారని విన్నాను నేను. ఓకేనా. దెన్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో డిసైడ్ టు ప్రొవైడ్ సిమిలర్ అసిస్టెన్స్ టు ఆల్ ఎలిజిబుల్ ఉమెన్ ఆఫ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్. సో దిస్ ఇస్ దట్ పాయింట్. గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో డిసైడ్ టు ప్రొవైడ్ సిమిలర్ అసిస్టెన్స్. ఇలాంటి సిమిలర్ అసిస్టెన్స్ గ్రూప్ని ఎవరైతే ఎలిజిబుల్ ఉమెన్ ఉన్నారో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తుంది అండర్ వైఎస్ఆర్ చేయూత కింద. సో దిస్ ఈజ్ వైఎస్ఆర్ ఆసరా ఓకే అండ్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ అండ్ వైఎస్ఆర్ చేయూత ఓకే. సో next one Disha. So government has taken Disha women's safety. So government has taken several measures towards the women's safety, security and empowerment through upgradation of women police stations as Disha police stations. Okay na. So Disha mobile app, strengthening of forensic science laboratories, 700 women help desk have been established under this Disha. So ఉమెన్ సేఫ్టీ గురించి సెక్యూరిటీ గురించి మన గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది ఈ ప్రత్యేకంగా దీనిలోనంటే కనుక దిశాని తీసుకొచ్చింది. సో దీని ప్రకారం ఏంటంటే కనుక ఏవైతే ప్రజెంట్ మనకి అంటే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ త్రూ అప్గ్రేడేషన్ ఆఫ్ ఉమెన్ పోలీస్ స్టేషన్స్ వాటిని ఎలా అప్గ్రేడేషన్ చేశారు, దిశ పోలీస్ స్టేషన్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది, దిశ మొబైల్ యాప్స్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ దిశ. అండ్ నెక్స్ట్ వన్ సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ కంప్లీటెడ్ ఓకే. అప్ టు నౌ ఫుడ్ agriculture completed, animal husbandry completed, public distribution systems completed, health completed, gender and children budget completed, women empowerment completed okay. Now we'll see the other ones. సో ఇక్కడ వైఎస్ఆర్ రైతు భరోసా, ఫ్రీ కరప్షన్ అన్ని అయిపోయింది, వడ్డీ లేని రుణాలు, జగనన్న జీవన్ క్రాంతి, అమూల్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్, మత్స్య భరోసా, వైఎస్ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత అన్ని కంప్లీటెడ్. నౌ కంప్లీట్ ద వెల్ఫేర్ ఓకే. సో వెల్ఫేర్లోని టు ప్రమోట్ ద ఈక్వాలిటీ ఫస్ట్ వన్ వైఎస్ఆర్ బీమా. ఎవరైతే బిలో పోవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఉన్నాయో ఓకేనా, వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అంటారు వీళ్ళని. బిలో పోవర్టీ లైన్ ఫ్యామిలీస్ ప్రాసెసింగ్ ద వైట్ రేషన్ కార్డ్స్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్సూరెన్స్ కవర్ డెత్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ. బీమా అంటే ఏంటి మనకి ఇన్సూరెన్స్, ఇంగ్లీష్లోని ఇన్సూరెన్స్ ఓకేనా. సో ఎవరైతే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో ద కీవర్డ్ ఈజ్ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అండ్ బీపీఎల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్. అదేంటి అక్కడ రెండు డెత్ యాజ్ వెల్ యాజ్ పర్మనెంట్ డిజేబిలిటీ ఓకేనా. పీడీ పర్మనెంట్ డిజేబిలిటీ డెత్ వస్తే కనుక వాళ్ళు ఏంటి వైఎస్ఆర్ బీమా పరిధిలోకి వస్తారు. సో గవర్నమెంట్ లాంచెస్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ 21st October 2020. రిమెంబర్ దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు లాంచ్ చేసింది వైఎస్ఆర్ బీమా పథకము? గవర్నమెంట్ లాంచ్ దిస్ వైఎస్ఆర్ బీమా స్కీమ్ ఆన్ 21st October 2020. గవర్నమెంట్ బేర్స్ 100% ఆఫ్ ప్రీమియం కాస్ట్ టు ప్రొవైడ్ ద ఫ్రీ ఇన్సూరెన్స్ టు ఎంతమందికి 1.41 కోట్ల జనాభాలకి, అంటే ఎలిజిబుల్ పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఏపీలోని వాళ్ళకి 1,41,00,000 మందికి 100% ప్రీమియం కాస్ట్ దాన్ని వాళ్ళకి నాట్ లోన్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ హ్యాడ్ పెయిడ్ ద ఎంటైర్ క్లెయిమ్ అమౌంట్ 254 crore ఫ్రమ్ ఇట్స్ ఓన్ ఫండ్స్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్
12,039 డిసీజ్డ్ పర్సన్స్ ఎంత ఎలొకేట్ చేశారు? 372 కోట్లు ఎలొకేట్ చేశారు. ఓకేనా. సో ఇక్కడ ప్రీమియం ఎవరు చెల్లిస్తారు? గవర్నమెంట్ చెల్లిస్తుంది. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 21 అక్టోబర్ 2020 లాంచ్ చేశారు. ఓకే. అండ్ డిసీజ్డ్ పర్సన్స్ కూడా క్లెయిమ్ అమౌంట్ ఎంత? డిసీజ్డ్ పర్సన్స్ కూడా క్లెయిమ్ అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. దెన్ నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ వాహన మిత్ర. సో వైఎస్ఆర్ వాహన మిత్ర సెకండ్ వన్ వెల్ఫేర్ స్కీమ్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 10,000 పెర్ యానం టు సెల్ఫ్ ఓన్డ్ ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ టు మీట్ ద ఎక్స్పెన్సెస్ టువర్డ్ ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, వెహికల్ రిపేర్ అండ్ ఎక్సెట్రా. ఓకే. సో వాహన మిత్ర అంటే ఏంటి? ట్రావెలింగ్ చేసేవాళ్ళు. సో కొంతమందికి ఓన్గా కార్లు ఉంటాయి, సెల్ఫ్ ఆటోస్ ఉంటాయి, ఓకే, ట్యాక్సీలు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే కనుక ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు? 10,000 రూపాయలు పర్ యానం, సంవత్సరానికి 10,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఏదో ఒక స్కీమ్ రూపంలోని ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడాను మనీ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే. అంటే ఉమెన్కి 45 to 60 years ఏజ్డ్ పర్సన్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే చేయూత ద్వారా ఇస్తున్నారు. అలాగే చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ కోసం 15,000 రూపాయలు ఇస్తున్నారు అమ్మఒడి అని చెప్పి. ఓకేనా. ఇన్ కేస్ వాళ్ళ తండ్రి ట్యాక్సీ డ్రైవర్ అయితే సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఓకే. సో దిస్ ఈజ్ అ థింగ్ హియర్. ఓకే. ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న 10,000 రూపీస్ పెర్ యానం సెల్ఫ్ ఓన్డ్ ఎవరైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళకి. సో ఏంటి వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, లైక్ ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి. మనం తీసుకోగానే సరిపోదు కదా, ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ పే చేయాలి, అండ్ ఫిట్నెస్ సర్వీస్ తీసుకోవాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి, వెహికల్ రిపేర్స్ తీసుకోవాలి. ఓకే. సో వాటన్నిటి ఆ ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడం కోసం సంవత్సరానికి 10,000 రూపాయలు. ఓకేనా. మళ్ళీ మనకి అక్కడ క్వశ్చన్లోని 15,000, 20,000, 12,000 అలా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక కరెక్ట్ వర్డ్ 10,000 రూపీస్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట వైఎస్ఆర్ వాహన మిత్ర. నెక్స్ట్ థర్డ్ వన్ వైఎస్ఆర్ నేతన్న. సో ఇక్కడ నేతన్న అంటే ఎవరు? వేవర్స్. So 24,000 per annum is provided to the every BPL waiver family. ఓకేనా. చేనేత పని చేసిన వాళ్ళకి ఏంటంటే కనుక సంవత్సరానికి బిలో పోవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు? 24,000 రూపాయలని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓయింగ్ ఏ హ్యాండ్లూమ్ దిస్ అసిస్టెన్స్ విల్ ఎనేబుల్ టు ద వేవర్ ఫ్యామిలీస్ టు మోడర్నైజ్ దేర్ ఎక్విప్మెంట్. సో ఎక్విప్మెంట్ అప్పుడే పాతవి కాకుండాను వాళ్ళ ఎక్విప్మెంట్ మోడర్నైజ్ చేసుకోవడం కోసం ఈ మనీని యూజ్ చేసుకోమని చెప్తున్నారనమాట. సో వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ని మోడర్నైజ్ చేసుకోవడం గాను ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ నేస్తం కిందన 24,000 రూపాయలని ఇస్తుందన్నమాట పెర్ యానం. Okay, so government provided the financial assistance of 194 crores to the 81,000 families owing the handlooms. And next one, సో ఇప్పటిదాకా మనం వెల్ఫేర్ స్కీమ్స్లోని వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ జగనన్న తోడు. అలాగే వీ హ్యావ్ జగనన్న చేదోడు, వైఎస్ఆర్ పెన్షన్స్. ఓకేనా. సో జగనన్న తోడు దీని గురించి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎవరైతే ఉన్నారో 10,000 రూపీస్ని ప్రొవైడ్ చేస్తారు స్ట్రీట్ హ్యాకర్స్ అండ్ వెండర్స్కి. ఓకేనా. అంటే రోడ్డు మీద షాపులు పెట్టుకుని అమ్ముతారు కదా స్ట్రీట్ వెండర్స్, వాళ్ళకి 10,000 రూపాయలని అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తానమాట. సో గవర్నమెంట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ 1,000 crore to about 10 lakh petty vendors యాజ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. ఓకే. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, 10,000 రూపాయలని లోన్ అమౌంట్గా ఇస్తున్నారు ఫర్ దేర్ వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్, ప్రొవైడింగ్ దెమ్ రిలీఫ్ ఫ్రమ్. సో వీళ్ళు ఈ వ్యాపారం చేసుకోవడం కోసం స్టార్టింగ్ ఇనిషియల్ క్యాపిటల్ ఎంత అవుతుందో మనకు తెలియదు, బట్ క్యాపిటల్ నీడ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కోసం ఎంత ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్? 10,000 రూపాయలని ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్గా ఇస్తుంది అనమాట. ఓకేనా. అది జగనన్న తోడు, స్ట్రీట్ హ్యాకర్స్ అండ్ వెండర్స్. నెక్స్ట్ వన్ జగనన్న చేదోడులోని 10,000 రూపీస్ పర్ ఇయర్ టు ఈ రాజకాస్కి, నయీ బ్రాహ్మిన్స్కి అండ్ టైలర్ ఎవరైతే టైలరింగ్ వర్క్ చేస్తారో వాళ్ళకి, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి 10,000 రూపీస్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో దీనికి అరౌండ్ 247 crores ఉపయోగిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ పెన్షన్. సో ఎలిజిబిలిటీ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 65 years నుంచి 60 years చేశారనమాట. ఇంతకుముందు 65 years ఉండేది, ఇప్పుడు 60 years చేశారనమాట ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. సో దిస్ వన్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ పెన్షన్స్ ఫ్రమ్ మేయర్స్ 1,000 రూపీస్. ఇంతకుముందు 1,000 రూపీస్ ఉండేది, 1,000 రూపీస్ నుంచి నెక్స్ట్ విడతలో 2,250 రూపాయలు చేశారు. ఆ తర్వాత పెర్ మంత్ అండ్ 2,500 అండ్ నెక్స్ట్ 3,000 రూపీస్. ఓకేనా, పెర్ మంత్. సో 3,000 రూపీస్ టు ఆల్ డిజేబుల్డ్ పర్సన్స్.
అంటే ఒక్కొక్క ఇయర్ అలా మనీని పెంచుకుంటూ వస్తామని చెప్పారనమాట గవర్నమెంట్. సో 2250, దెన్ 2500, అలా 3000 వరకు చేస్తామని చెప్పారు. ఓకేనా. సో ఇక్కడ గవర్నమెంట్ ఇంక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ పెన్షన్స్ ఫ్రమ్ మ్యారేజ్ 1000 రూపీస్ పర్ మంత్ టు 2250 రూపీస్ చేసింది. అండ్ ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి 3000 రూపీస్ ఇస్తున్నారు. ఓకే, నార్మల్గా 2250 రూపీస్, అండ్ నెక్స్ట్ వన్ 3000 రూపీస్ టు ద పెన్షన్స్ డిజేబుల్డ్ పర్సన్స్, అండ్ 10,000 రూపీస్ టు ద సీకేటీయూ పెన్షనరీస్. ఇక్కడ సీకేటీయూ అంటే కనుక ఎవరైనా అండర్గోన్ ట్రీట్మెంట్, అంటే ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదు, అండర్గోన్ ట్రీట్మెంట్ 6 months కంటిన్యూస్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఒకసారి నెంబర్ చెక్ చేసుకొని 10,000 రూపీసే కాదా అని చెప్పేసి అసిస్టెన్స్. సో ఇవన్నీ కూడా పెన్షన్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి? టు ఎరాడికేట్ ద పోవర్టీ, రైట్. సో వీళ్ళందరూ పోవర్టీలోకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం, టు ఎరాడికేట్ ద పోవర్టీ, దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 1. ఓకేనా. సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 2015లోని కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని జారీ చేశారు. సో వరల్డ్లో ఉండే అన్ని దేశాలు కూడా వీటి కోసం పాటుపడాలి, అండ్ బై ద ఎండ్ ఆఫ్ 2020 కూడా ఇవి అన్నింటినీ మనం అచీవ్ చేయాలని చెప్పేసి మన టార్గెట్ అనమాట. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 17లోని ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక మనకి పోవర్టీ. ఓకే, సో టు ఎరాడికేట్ ద పోవర్టీ, ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఎలిజిబుల్ ఓల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ అనేవి ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏజ్ని రెడ్యూస్ చేశారు. ఇంతకుముందు 65 years ఉండేది మినిమం, నౌ ఇట్ ఈస్ 60 years. ఓకే, దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్లియర్ కట్గా రాసుకోండి నోట్స్లోని. 65 years నుంచి 60 years చేశారు. ఓకేనా. ద ఎలిజిబిలిటీ ఫర్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కోసం ఎలిజిబిలిటీ నో ఎంత? 60 years. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ welfare schemes. So here welfare is completed. In the next session I am going to discussing about education and welfare, youth welfare gurinchi. Okay nandi. So I will stop here, right. Thank you so much, keep watching, do subscribe to our channel Sankalp Study Success for more videos. Thank you again.